నమస్తే అందరికి. నేను మీ డాక్టర్ హర్షవర్ధన్, యూరాలజిస్ట్ ఫ్రమ్ సాయి సుధా హాస్పిటల్, కాకినాడ. స్టోన్ అనాలిసిస్ అనే దాని గురించి తెలుసుకుందాం. సో కిడ్నీలో స్టోన్స్ చాలా మంది ఆపరేషన్ చేయించుకుంటారు. చేయించుకున్న తర్వాత ఇక్కడతో అయిపోయింది అనుకుంటారు. కానీ దీనిలో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆ స్టోన్ ని అనాలిసిస్ చేస్తే ఏ రకమైన స్టోన్, ఆ స్టోన్ ఎందుకు వచ్చింది, మళ్ళీ ఆ స్టోన్ రాకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటే తరచుగా స్టోన్స్ రాకుండా ఉంటుంది అనే విషయం తెలుస్తుంది. సో స్టోన్ అనాలిసిస్ అనేది చాలా సింపుల్ టెస్ట్ అండి. ఆపరేషన్ అయిపోయిన తర్వాత మీరు చేయించుకున్న హాస్పిటల్లో కానీ మీ డాక్టర్ని స్టోన్ ఒకవేళ అవైలబుల్ గా ఉంటే అది తీసుకొని దగ్గరలో ఉన్న ల్యాబ్కి ఇస్తే రకరకాల టెక్నిక్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ అని, FTIR అని, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ టెక్నిక్ కానీ, లేకపోతే ఎక్స్రే డైఫ్రాక్షన్ అని రకరకాల టెక్నిక్స్ ఉంటాయి. సో ఆ ల్యాబ్ లో స్టోన్ అనలైజ్ చేసి ఇది యూరిక్ యాసిడ్ స్టోనా, కాల్షియం ఆక్సలేట్ స్టోనా, కాల్షియం ఫాస్ఫేట్ స్టోనా, ఇలా ఏ రకమైన స్టోన్ అని నిర్ధారిస్తారు అనమాట. సో అప్పుడు అది ఏ టైప్ స్టోన్ తెలిసిన తర్వాత దానికి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలిస్తే ఇక మీట స్టోన్ రాకుండా మనం నివారించవచ్చు. అందుకని తప్పనిసరిగా కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు ఆపరేషన్ అయిన తర్వాత మీ స్టోన్ ని అనలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బై బై.